హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చికెన్ కర్రీ చేశాను. మా ఇంట్లో ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా ఇలానే చేసుకుంటాము. ఈ విధంగా క్యాటరింగ్ వాళ్ళకు కానీ డాబా వాళ్ళకు కానీ ఎవ్వరికీ ఈ సీక్రెట్ తెలియదు, అంత బాగుంటుంది. ఈ సీక్రెట్ ఈరోజు అందరికీ చెప్తున్నా. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ చేసుకోండి. దీని రుచి చాలా బాగుంటుంది. దీని రుచిని మాత్రం మిస్ కావద్దు, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోలోకి వెళ్దామా? ఇది ఎలా చేశానో ఎలా చేయాలో ఒక్కసారి మన వీడియోలోకి వెళ్ళి చూద్దాం. మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకునేసి మనం ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కచ్చపచ్చగా దంచి అందులో వేసుకునేసి 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను చికెన్ మసాలా, 1 స్పూను కుమిన్ పౌడర్ అంటే జీలకర్ర పౌడరు, 1 స్పూను కస్తూరి మేతి. ఇవి వేసాక చిటికెడు పసుపు వేసుకుందాం, అది ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు స్పైసీకి తగ్గట్టుగా 2 లేదా 3 చెంచాలు కారం వేసి 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసాక పెరుగు ఒక చిన్న ప్యాకెట్ సరిపోతుంది. కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, వచ్చే ఇబ్బంది లేదు. ఓకేనా? ఎలా అయినా కానీ బాగుంటుంది. నిమ్మకాయని ఏంటంటే సగం దెబ్బ తీసుకున్నాను, రసం బాగుంది కాబట్టి. రసం కొంచెం తక్కువగా ఉంటే ఒక కాయ తీసుకోండి, ఇబ్బంది లేదు. కాకపోతే గింజలు తీసేస్తే ఏంటంటే మనం తినేటప్పుడు పంట కింద పడకుండా ఉంటుంది. ఇప్పుడు 1 స్పూను నూనె వేసి మనం వీటిని బాగా మిక్స్ చేయాలి. ఈ ముక్కలకి, చికెన్ ముక్కలకి ఇవన్నీ కూడా బాగా పట్టే విధంగా మనం కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎట్లా అంటే కొంచెం పిసికినట్టుగా కలపాలి. అప్పుడేమవుద్దంటే ముక్కలు మొత్తం కూడా బాగా పీల్చుకునేసి ఈ నూనె, కారం, పసుపు ఇవన్నిటిని పెరుగును కూడా బాగా పీల్చుకొని బాగా పులుసుద్ది అన్నట్టు. ఇప్పుడు బాగా ఊరబెట్టుకోవాలి. మనం మూత పెట్టి కాసేపు అంటే ఒక అరగంట సేపు ఊరనివ్వాలి పక్కన పెట్టి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టేసి దాంట్లో మనం 2 స్పూన్లు నూనె పోద్దాం. నూనె పోసాక దాన్ని వేడెక్కనిచ్చి ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసిన 2 పెద్ద సైజు ఎర్రగడ్డల్ని అందులో వేసేసుకుందాం. అవి కట్ చేశాక మనం అన్నిటిని విడదీసి అందులో వేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మనం వేసాక అటు ఇటు కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మంచి కలర్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలి ఈ టైప్లో. ఓకేనా? అది ఎట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేగనివ్వాలి. అది మాడకూడదు, నల్లగా కాకుండా చూసుకోండి. నల్లగా అయితే చేదొస్తుంది. ఇట్లా ఈ టైప్లో అంటే ఈ కలర్లో ఉన్నదంటే ఆ రుసే వేరుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఓకేనా? ఈ టైంలో స్టవ్ ఆన్లో ఉండిందనుకో కొంచెం మారుతుంది అన్నట్టు. ఇప్పుడు వాటిని బాగా చల్లారనిచ్చి మిక్సీ జారీలో వీటిని వేసేద్దాం. అది చల్లారిన తర్వాత వేసాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జీడిపప్పులు తీసుకుందాం. జీడిపప్పులు ఏంటంటే నేనైతే 6 తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇది బలము, మంచి రుచి కూడా వస్తుంది. ఇప్పుడు బాదం పప్పులు కూడా అవి కూడా 6 తీసుకున్నాక ఇప్పుడు నీళ్ళు, అది కూడా మన ఆప్షనల్. చూసుకుంటూ మనకి ఈ టైప్లో పేస్ట్ కావాలి కాబట్టి చూసుకుంటూ నీళ్ళు పోసుకునేసి ఈ టైప్లో మనం పేస్ట్ చేసుకోవాలి. అది మెత్తగా జారే విధంగా. ఓకేనా? ఇప్పుడు ఈ టైప్లోకి వచ్చాక దీన్ని తీసి పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు మళ్ళీ అదే నూనె స్టవ్ ఆన్ చేసుకునేసి వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు, 1 ఇంచు చెక్క, 5 లవంగాలు, 3 యాలకులు వీటిని కాస్త అలా అనేసి ఇప్పుడు ఇందాక మనం ఊరబెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఎలా చేయాలన్నది ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. ఈ టేస్ట్ ఎవ్వరు కూడా మిస్ అవ్వరు, అంత బాగుంటుంది. ఓకేనా? కాస్త అలా కలబెట్టేసి మనం ఇప్పుడు మూత పెట్టి 6 నుంచి 8 నిమిషాల సేపు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ టైప్లో ఆయిల్ సపరేట్ అయ్యేదాకా బాగా ఉడకనివ్వాలి చికెన్ని. ఈ ఆయిల్లో ఈ చికెన్ ఎంత బాగా ఉడుకుతుందో దానికి అంత మంచి రుచి వస్తుంది అన్నట్టు. ఇది అసలు మెయిన్ సీక్రెట్, మెయిన్ పాయింట్. ఇప్పుడు ఈ టైప్లో వచ్చినాక అడుగు పట్టకుండా చూసుకునేసి ఇప్పుడు ఇందాక మిక్సీకి పట్టి పెట్టుకున్న ఆనియన్, జీడిపప్పులు, బాదం పప్పులు పేస్టు ఇందులో వేసేసి దీన్ని కూడా కొద్దిగా అలా కలిపేసుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 7-8 పచ్చిమిరపకాయలు, అవి సన్నవి చిన్న కాయలు అన్నట్టు, మంచి పవర్ ఉంటాయి. ఇప్పుడు ఆ మిక్సీ జారీలో కొద్దిగా నీళ్ళు పోసి అందులో వేసి ఇందాక ఊర పెట్టుకున్న బౌల్లో కూడా కొద్దిగా నీళ్ళు పోసి వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం. నీళ్ళు ఎక్కువ శాతం అవసరం లేదన్నట్టు, ఇవి సరిపోతాయి. ఈ కొద్దిగా నీళ్ళు
ఇప్పుడు కాస్త అలా కలిపేసి మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. ఆ పులుసు అన్నది మనం మీదకని చేసిన పేస్ట్ ఇవన్నీ కూడా బాగా ఈ టైప్లో మరగాలి. ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఈ టైప్లో మరిగితే ఏంటంటే దీని ఇంకా మరింత రుచి వస్తుంది. చూశారు కదా ఎలా ఉందన్నది, చూస్తేనే నోరు ఊరుద్ది, అంత బాగుంటుంది అన్నది. ఈ టైంలో తిన్నా కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీదకించి కొద్దిగంత గరం మసాలా వేసుకుందాం. అది ఒక స్పూన్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా. ఇదేంటంటే మనం దీంట్లో ఎక్కువ మసాలా వేసేది కూడా కాదు. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అంటే చిన్న పిల్లోళ్ళ కానీ పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఉన్నా సరే అందరూ తినాలి. అందుకనేసి మేము ఎప్పుడు కూడా ఈ టైప్లో చేసుకుంటాం అన్నట్టు. ఇది ఎలా ఉంటుందంటే ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు, అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీదకించి కొద్దిగా అలా కొత్తిమీరని వేసుకునేసి కాస్త అలా కలుపుతూ ఈ టైంలో స్మెల్ వస్తుంది, ఏమన్నా ఉంటుంది. మనం ఎక్కడ చేస్తున్నామంటే ఒక వీధి చివరి వరకు ఆ స్మెల్ వెళ్తుంది. అక్కడి నుంచి వచ్చి కూడా ఈరోజు ఏం కూర చేశారు మీరు, ఇంత స్మెల్ వస్తుంది, ఇంత బాగుంటుంది అని అడగకపోతే అప్పుడు అడగండి, అంత బాగుంటుంది అన్నట్టు. ఓకేనా. మేము ఈ అనుభవాన్ని ఎప్పుడు చవి చూస్తూ ఉంటాము. అట్లా ఈ టైప్లో చేసుకున్న ఎవరికైనా సరే సూపర్ రుచిగా ఉంటుంది. ఇది ఎలా అంటే ఒక్క గంటె కూర వేసుకున్నా కూడా అన్నం మొత్తంకి సరిపోద్ది. అంత చిక్కదనంతో, అంత మంచి గ్రేవీతో, సూపర్ టేస్ట్తో, అలా కొద్దిగా గ్రేవీతో అన్నం కలుపుకునేసి చికెన్ ముక్క తింటుంటే ఆ రుచి ఉంటుంది, ఏమన్నా ఉంటుంది. ఎవ్వరూ మిస్ కావద్దు.